గారు సో ఈ జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులకు బలైన ఐపీఎస్ ఆఫీసర్ యొక్క ఉదంతానికి ఉదాహరణగా దీన్ని చూడొచ్చా మనం ఏబి వెంకటేశ్వరరావు ఆయన వ్యవహారం మొత్తము లేకపోతే ఆయన కేసు ఈ మొత్తాన్ని ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఆయన కేసు చూసి ఆయన సస్పెన్షన్ చేసిన విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు అదే భావిస్తారండి. నేను కూడా అలాగే భావిస్తాను. కావాలని కక్ష సాధింపు చర్యగా చేసినట్టే ఉంది కానీ ఇన్ కేసు ఆయన నిజంగా ఇందాక రవి గారు చెప్పినట్టు ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్. సో ఏదైనా ప్రూఫ్స్ ఉంటే కోర్టులో విచారణకి వెళ్ళినప్పుడు ఆయన కౌంటర్ వేసినప్పుడు ఆయన మీద కేసు ఫాల్స్ ఎలిగేషన్ వచ్చింది, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ అండి ఇది అని చెప్పి ఆయన క్యాట్కి వెళ్ళినప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఆధారాలతో నిరూపించాలి కదా. ఆడే నిరూపించలేకపోయారు. అంటే అక్కడ నిరూపించలేకపోయారు కాబట్టి ఆయన పదవిని ఆయన్ని ఎందుకు పదవిలో నుంచి మీరు సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే హైకోర్టుకి వెళ్ళినా హైకోర్టు కూడా అదే చెప్పింది, హైకోర్టు కూడా అలాగే తీర్పిచ్చింది. అందుకనే ఆయన్ని ఇమీడియట్ గా మే నెలలో అదే 2022నో 20లోనో అపాయింట్ చేశారు కదా. అవును 2022లో ఏంటండి 2022లో 22 మే 19 అనుకుంటా ఆయన్ని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి కరెక్ట్ గా 15 రోజుల్లో 14 రోజుల్లో వర్క్ చేశారు. మళ్ళీ సేమ్ కేసు సేమ్ ఎలిగేషన్ అండి. ఎంత కక్ష సాధింపు కాకపోతే సేమ్ ఎలిగేషన్ మీద మళ్ళీ సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆయన మళ్ళీ క్యాట్కి వెళ్ళి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మొన్న ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ తీర్పు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన ఆయన పదవిలోకి ఆయన తీసుకోవాలంటే కనీసం జవహర్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తీపిచ్చారు. ఇది కావాలని కక్ష సాధింపు కాకపోతే ఏంటి, ఆయన కలిస్తే మళ్ళీ అదే కోర్టు ఆదేశాలను ఫాలో అవ్వాలి కాబట్టి ఆయన కలవడానికి అసలు అపాయింట్మెంటే ఇవ్వకుండా అట్లా లాస్ట్ రోజు ఒక్క రోజు ఉందనంగా మళ్ళీ ఆయన కోర్టు ధిక్కరణ కేసు వేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కోర్టు ధిక్కరణ ఇది ఎక్కడ తగలబడతాంలే అనుకున్నారో ఏమో మళ్ళీ ఒక్కరోజు అసలు అది కూడా చూడండి పదవి ఇంకా అయిపోతుంది ఒక్కరోజు ఉందనంగా ఇచ్చారంటే దాన్ని బట్టి అసలు ఇది చూస్తుంటేనే అర్థం అవుతుంది ఎంత సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళకి అనుకూలంగా లేని వ్యక్తుల మీద, అనుకూలంగా పనిచేయని వ్యక్తుల మీద, ఆఫీసర్స్ మీద ఏ రకంగా గురిపెట్టారనేది అర్థమైపోతుంది. ఈయన ఉదంతమే ఒక ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పోలీసు విభాగంలో ఈ రకంగా ఫాల్స్ ఎలిగేషన్లు వేయాలంటే ఇంకా అసలు మనకు పుస్తకాలు సరిపోవేమో రేపు గవర్నమెంట్ మారిన తర్వాత. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చాక ఆయన భద్రతలోనే ఎస్పీలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, డీజీపీలు ఏ రకంగా డీజీపీ పనిచేశారు అనేది మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఇవన్నీ వీళ్ళ అండర్ లో వర్క్ చేసిన వీళ్ళకి ఫేవర్ గా వర్క్ చేసిన ఆఫీసర్స్ మీద కూడా ఇలాంటి ఫాల్స్ కాదు నిజం కేసులు వేస్తే కూడా సరిపోవు చాలా. రేపటి నుంచి ఇలాంటి విచారణలని వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏమీ లేని దానిలో ఎలా ఇరికించవచ్చు ఆఫీసర్ ని, మనకు నచ్చని వాళ్ళని ఎలాగ ఇబ్బంది పెట్టవచ్చు, పదవిలో ఎట్లాంటి ఫలితాలు రాకుండా రేపు పదవి విరమణ అయిన తర్వాత వచ్చే పెన్షన్స్ గానీ, ఆ డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చే జీతం గాని, మిగతా అమెండ్మెంట్స్, మిగతా ఇన్సెంటివ్స్ అన్ని ఉంటాయి. అవన్నీ ఇన్సెంటివ్స్ ఏమీ అందకుండా సస్పెన్షన్ గురి చేసి అలా కూర్చోబెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రాజు కింద పని చేయడం కంటే వ్యవసాయం చేసుకోవడం బెటర్ అని ఆయనే ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ లీగల్ ప్రాసెస్ లో ఆయన ఎదుర్కొంటున్న విధానం మీద ఫ్రస్ట్రేటెడ్ అయ్యి ఒకసారి ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది. అలాగే పొలం పని చేసుకున్నట్టున్నారు ఆయన మొన్నటి వరకు. సో ఎలాగైనా ఫైట్ చేశారు. ఎందుకంటే ఆ ఫైట్ చేయాలి అంటే ఏ తప్పు చేయకపోతేనే ఫైట్ చేస్తారు. తప్పు చేస్తే ఆధారాలు ఉన్నాయని భయపడతారు, వెనకడుగన్నా వేస్తారు. అమ్మో నేను వెళ్లే కొద్దీ ఇంకా వాళ్ళు తవ్వుతారు, నా మెడకే చుట్టుకుంటది, సరే సైలెంట్ గా ఉందాంలే అనుకుంటారు. ఒకవేళ తప్పు చేస్తే, తప్పు చేయలేదు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే, నేను చేయలేదు, నాకు ఏ నేరం చేయలేదు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వాళ్ళు లీగల్ ఫైట్ కి వెళ్తారు. సో అట్లా లీగల్ ఫైట్ కి వెళ్లి ప్రభుత్వం అన్యాయంగా ఆయన మీద చేసిన దాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి ఒక్కరోజైనా సరే మళ్ళీ పదవిలో ఉండగా నేను రిటైర్డ్ అవ్వాలనుకున్నారు కాబట్టి ఆయన ఆశయం ఫలించింది. సో కోర్టులు కూడా న్యాయం ఇంకా బతికే ఉందని చెప్పడానికి హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని స్పందించిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. రైట్. కోటేశ్వర